ఓం శ్రీ మాతరే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. మరి ఈ రోజు వీడియోలో అమ్మవారు మనకు అందించబోయేటువంటి సందేశం ఏమిటి అంటే, ఈ రోజున ఒక దివ్యమైనటువంటి సందేశాన్ని ఆ తల్లి మనకు అందివ్వబోతుందండి. ఈ వీడియో నీ ముందుకు వస్తుంది అనేది తప్పకుండా నీవు అర్థం చేసుకున్నావు అంటే దాంట్లో ఒక పెద్ద పరమార్థము అనేది దాగి ఉంది. తన యొక్క భక్తులను ముఖ్యంగా ఎంతో కాలంగా మానసిక వేదనతో కన్నీళ్లతో కాలం అనేది వెళ్ళబెట్టేటువంటి తన యొక్క బిడ్డల కోసం ఒక తెలియనటువంటి రహస్యంలో ఈ యొక్క సందేశాన్ని ఈ రోజున ఈ యొక్క సందేశం ద్వారా నీ ముందుకు పంపించారు. అసలు ఆ తల్లి ఈ క్షణమే ఎందుకు ఈ యొక్క మాటను మనకు చెప్పాలనుకుంటున్నారు? అసలు ఈ సందేశంలో ఉన్నటువంటి గూఢార్థం ఏమిటి? ఇది అంతా కూడా అంటే ఇది కేవలం నీ యొక్క మాట మాత్రమేనా, లేదంటే నీ యొక్క తలరాతను తీర్చిదిద్దేటువంటి ఒక బ్రహ్మవాక్క ఏదైనా కానీ ఆ తల్లి అంటే చెప్తున్నారు అంటే అది ఖచ్చితంగా మనకు మంచి అయ్యే ఉంటుందండి. అయితే ఆ తల్లి అడుగడుగునా కూడా అడుగు వేస్తూ అందులో ఒక లోతైనటువంటి అర్థము అనేది మన యొక్క భవిష్యత్తు గురించి దానికి సంబంధించిన ఒక అద్భుతమైనటువంటి మలుపు అనేది దాగి ఉంటుంది. మరి ఈరోజు ఈ వీడియోలో ఆ తల్లి చెప్పబోయేటువంటి సందేశం ఏమిటి అంటే, రేపు ఉదయం 11 గంటలలోపు నీ జీవితంలో జరిగేటువంటి ఒక అద్భుతం గురించి తప్పకుండా నీకు స్పష్టంగా తెలియచేయాలని చెప్పి ఈ వీడియో రూపంలో ఈ యొక్క సందేశ రూపంలో వచ్చాను. ఏకాగ్రతతో ఈరోజు నా యొక్క మాటలను విన్ను. ఒక్కొక్కటి ఒక్కొక్క ఆణిముత్యంలా ఉంటుంది కాబట్టి మధ్యలో ఎక్కడ కూడా ఆపివేయవద్దు అంటూ ఆ తల్లి అయితే మనకు ఈ విధంగా మంచి దీవెనను మనకు ఈరోజు అందివ్వబోతున్నారండి. మన మనసులో ఉండేటువంటి సందేహాలన్నీ కూడా మన యొక్క జీవితంలో ఎదురవుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానం అనేవి కూడా ఈ రోజున ఈ వీడియో చివరిలో తప్పకుండా మీకు లభిస్తుంది. ఆ తల్లి స్వయంగా మనకు ఎదురుగా నిలబడి మన యొక్క కళ్ళల్లోకి చూస్తూ చెప్తూ ఉంటుంది. ఈ యొక్క మాటలను ఎంతో భక్తిగా ఆలకించండి. ప్రతి ఒక్కరూ కూడా నా యొక్క బిడ్డ ఎందుకమ్మా ఆ విధంగా కుమిలిపోతూ ఉంటున్నావు, లోకం నిన్ను అర్థం చేసుకోవడం లేదు అని, నీ వారు నిన్ను అంతా కూడా వెలివేశారు అని, నీవు ఒంటరి దానివని ఎందుకు ఇలా నీవు భావిస్తున్నావు తల్లి? నీవు బాధపడేటువంటి ప్రతి ఒక్క కన్నీటి చుక్క నా యొక్క పాదాల చెంతకు చేరుతుంది. నీ యొక్క హృదయంలో లోతుగా ఉన్నటువంటి ఆ యొక్క ఆవేదన అంతా కూడా నాకు వినిపిస్తూనే ఉంటుంది అని చెప్తున్నాను కదా. చూడు, నీవు పడేటువంటి ప్రతి ఒక్క తపన, నీకు అనుభవించేటువంటి ప్రతి ఒక్క కష్టాన్ని కూడా నా దృష్టిలోనే ఉన్నాయి. కానీ ఒకటైతే గుర్తుంచుకో, బంగారం అగ్నిలో ఎప్పుడైనా కానీ బంగారం కాలితే దానికి ఒక మంచి మెరుపు అనేది వస్తుంది కదా. నీవు కూడా ఎప్పుడూ కూడా అటువంటి పరీక్షా సమయాన్ని ఎదుర్కొంటూ వస్తున్నావు కాబట్టి ఇది విను. అంటే ఇది నిన్ను నాశనం చేయడానికి కాదమ్మా, నిన్ను ఒక గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దడానికి నేను వేసినటువంటి ఒక మంచి ప్రణాళిక. చూడు, నీవు నా యొక్క బిడ్డవు. నీకు ఎప్పుడైనా కానీ అంటే నీ మనసుకు నీవు ఎప్పుడైనా కానీ గాయపరుచుకున్నావా? కాబట్టి నా మనసై ఉన్నటువంటి నిన్ను నేను గాయపరుస్తానా? నిన్ను బాధలు సమస్యలకు నేను గురి చేస్తూ వేధిస్తూ ఉంటుంటే ఇటువంటివన్నీ కూడా నేను నీ నుండి దూరం చేయకుండా నేను ఎలా కూర్చొని ఉన్నాను అని చెప్పేసి అనుకుంటున్నావా? ఒక సువర్ణ అధ్యాయం రేపటి నుండి ప్రారంభం కాబోతుంది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసినటువంటి ఒక మంచి శుభవార్త నీ యొక్క చెవిని పడబోతుంది. అది నీ యొక్క ఆర్థిక ఇబ్బందుల నుండి విముక్తి కావచ్చు, లేదంటే నీ ఇంట్లో అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారికి కలిగేటువంటి ఉపశమనం కావచ్చు, లేదా నీవు ప్రాణంగా ప్రేమించే వ్యక్తి నుండి నీకు వచ్చేటువంటి సానుకూల స్పందనే కావచ్చు. ఇలా ఏదైనప్పటికీ కూడాను రేపు ఉదయం 10 గంటలకు సమయం లోపు అంటే 11 గంటల సమయం లోపు నీ మనసు అంతా కూడా ఆనందంతో గంతులేస్తుంది. ఈ వార్త నీ చెవికి చేరుతుంది. దీని ద్వారా నీ యొక్క మాటల్లో నీకున్నటువంటి సమస్యలు అన్నిటినీ కూడా తొలగించేస్తాను అని నీకు మాట ఇస్తున్నాను. నా మాట అనేది పొల్లిపోదు. కాలం నా యొక్క ఆధీనం. ఇక నీ యొక్క కర్మ కవచన కాదు, నీవు చేసేటువంటి పుణ్యము అనేది కూడా ఫలించేటువంటి సమయం అనేది ఆసన్నమైంది. చూడు బిడ్డ, ఈ యొక్క సందేశం అనేది ఒక చీకటి గది లాంటిది. అక్కడ వెలుగులో ఉండదు కదా. భక్తి అనేది కూడా నీవు నిలవు. నీవు నన్ను నమ్ముతున్నావు అని చెప్పేసి పైకి చెప్తున్నాను, కానీ లోపల ఏదో ఒక తెలియనటువంటి భయం నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. తల్లి, నిజంగా నాకు సహాయం చేస్తావా? నా కష్టాలు తీరుతాయి అని అంటున్నావా అని చెప్పేసి నీ యొక్క మనసు నిన్ను ప్రశ్నిస్తుంది కదా. అవునా కాదా? ఆ యొక్క భయాన్ని నా యొక్క పాదాల దగ్గర వదిలే అని చెప్తున్నాను కదా. నీవు శరణాగతి చేసేందుకే నీ యొక్క భారము అంతా కూడాను నాదే సంసారం సాగరాన్ని దాటించేటువంటి బాధ్యత నాదే. నీవు ఏకాగ్రతతో నా యొక్క నామాన్ని స్మరించు. ఉదయం 11 గంటల తర్వాత లేదంటే 11 గంటలు గడిచే లోపు నీవు ఆనందంతో తల్లి అని చెప్పేసి పిలిచే విధంగా చేస్తాను. అదే నా వాక్కు. ఇది
ఇదిగో నా ఆశీస్సులు నీవు ఎప్పుడూ కూడా ఉంటాయి. నీవు ఒంటరివి కానే కాదు, నీకు నీడలా నేను ఎప్పుడు కూడా నీ వెంటే ఉంటున్నాను కదా. నీవు అనుకుంటున్నావేమో నేను ఎన్నో తప్పులు చేశాను, అలాగే తెలియనటువంటి కొన్ని పొరపాట్లు చేశాను అని చెప్పేసి అనుకుంటూ ఉన్నావు. నీవు తప్పు చేసినా ఒప్పు చేసినా, లేదంటే చాలా రోజుల నుండి నిన్ను ఏది అడిగినా కూడా అడగకపోయినా నీవు నన్ను గమనించుకోవడం లేదో అని చెప్పేసి నీవు నన్ను నిందలు వేసినా కూడా ఇవేమీ కూడా నిన్ను పట్టించుకోను. కానీ ఒక్కటైతే పట్టించుకుంటాను, నీవు చేసినటువంటి తప్పును ఒప్పుకున్నావు, అలాగే తెలియక చేసినటువంటి తప్పుల గురించి కోసం పశ్చాత్తాపం చెందావు. నీ యొక్క కన్నీటిని అంటే నీ యొక్క కంటినీరు పాపాలను తుడిసేసే విధంగా చేస్తుంది. నా దృష్టిలో నీవు కేవలం పసిబిడ్డవు. చూడు తల్లి, తన యొక్క బిడ్డ తప్పు చేసినా కూడా ఏ విధంగా తల్లి అనేది క్షమిస్తుందో ఈ తల్లి కూడా నిన్ను అదే విధంగా అలాగే దగ్గరకు తీసుకుంటుంది. నీవు గతంలో నాకు అవసరం లేదు, నీ యొక్క భవిష్యత్తును నేను అంతా కూడా మలుస్తాను. ఈ రోజే నీ కష్టాలు అన్నిటినీ కూడా ముగింపు అనేది మొదలవబోతుంది. రేపటి రోజున 11 గంటల తర్వాత వచ్చేటువంటి ఒక వార్త అనేది నీకు క్షమాభిక్ష, అది నా యొక్క ఆశీర్వాదం. కాబట్టి అస్సలు భయపడవద్దు, నీ వెనక కొండంత అండగా నేను నిలబడి ఉన్నాను. ఎంతకాలమని ఎదురు చూడాలి అనేసి విసిగిపోయి ఉన్నావు కదా. నీ సహనము అంతా కూడా ఎప్పుడూ కూడా అంటే ఎక్కడా కూడా నీవు శ్రద్ధ సబూరిని కోల్పోలేదు. అలాగే ఇప్పుడు నీవు నీ యొక్క గెలుపును పొందుకోబోతున్నావు. అవకాశం నుండి కన్నీళ్ళ నుండి అంతా కూడా అంటే ఆకాశం నీళ్లు చుక్కగా మారడానికి మేఘము అనేది పట్టాలి కదా. అలాగే జీవితంలో సుఖం అనేది రావడానికి కష్ట మేఘాలు అన్నీ కూడా తొలగిపోవాలి. ఈ యొక్క సమయం అనేది రేపు ఉదయం నీవు ఎవరిని ముందైతే తలదించుకున్నావో, వారి వల్ల అయితేనే అవమానాలు పడ్డావో, వారి నీ యొక్క గొప్పతనాన్ని చూసి ఆశ్చర్యపోయే విధంగా రేపు అయితే ఈ యొక్క శుభవార్తను ఆత్మగౌరవాన్ని తిరిగి మరల నిలబెట్టబోతుంది. అయితే నా మీద భారం ఉంచి నిశ్చింతగా ఉండమ్మా. నీ ఇంట్లో అశాంతి అంతా కూడా రాజ్యమేలుతో ఉంది కదా, మనుషుల మధ్య దూరం అనేది పెరిగి ఉంది కదా, అన్నీ కూడా నా యొక్క లీలలే. నిన్ను దృఢంగా మార్చుకునేందుకే నేను ఆడినటువంటి ఒక చిన్న నాటకాలే. అయితే ఇప్పుడు శాంతి అంతా కూడా వెళ్ళి విరిసేటువంటి సమయం వచ్చింది. రేపు 11 గంటల తర్వాత నీకు అదేటువంటి ఒక సందేశం నీ యొక్క కుటుంబంలో మరలా నీవు అయితే పూయించే విధంగా వస్తాయి. విడిపోయినటువంటి మనుషులు కలుస్తారు, అర్థం లేనటువంటి గొడవలన్నీ మూస్తాయి. చూడు బిడ్డ, నా బిడ్డలు వీళ్ళు ఎప్పుడూ కూడా నందనవనంలా ఉండాలి అనేదే నా కోరిక. ఆ యొక్క కోరిక తీరేటువంటి గడియలు అంతా కూడా అతి త్వరలోనే ఉన్నాయి. రేపు 11 గంటల తర్వాత నీ ఇంటికి మహాలక్ష్మి వచ్చేటువంటి శుభముహూర్తం. నీ యొక్క ఆరోగ్యం గురించి కూడా ఆందోళన అనేది చెందుతున్నావా? అయితే ఈ శరీరం ఎప్పుడూ కూడా బాగుంటుంది, నేను మరలా ఎప్పుడూ కూడా ఉత్తేజపరంగా ఉంటాను అనేసి ప్రతిరోజు కూడా నన్ను ప్రార్థిస్తూ ఉంటున్నావు కదా. చూడు, ఈ తల్లిని సింధూరాన్ని నీవు అన్ని వేళలా కూడా నీకు అన్నిటినీ కూడా రక్షించే విధంగా నీ యొక్క ఆరోగ్యాన్ని అంతా కూడా సహకరించేటువంటి వైద్యునిగా నేనే. కాబట్టి నీకు రేపు అదే విధమైనటువంటి ఆ యొక్క వార్త నీ యొక్క ఆరోగ్యానికి సంబంధించిన ఒక గొప్ప సమాచారం కూడా కావచ్చు, లేదంటే నీకు అన్ని వైద్యులుగా కూడా ఆశ్చర్యపడే విధంగా నీలో మార్పు అనేది రావచ్చు. నా యొక్క నామాన్ని స్మరిస్తూ ఉండు. నీ యొక్క సందేహంలో నీ యొక్క దేహంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అణువు కూడా నా చైతన్యంతో అంతా కూడా విండిపోతుంది ఉంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యము అంటారు కదా పెద్దలు. ఆ విధంగా ఆ యొక్క భాగ్యాన్ని నిన్ను తప్పక ప్రసాదించబోతున్నాను. లేదా ఆర్థిక ఇబ్బందులా ఇవి నిన్ను చుట్టుముట్టాయా? అప్పుల బాధలతో రాత్రిపూట నిద్ర కూడా నీకు కరువయ్యిందా? కష్టపడుతున్నావా కానీ ఫలితం అనేది దక్కడం లేదు అని బాధపడుతున్నావా? చూడు, నీ కష్టం నా దృష్టిలో ఉంది. కుబేరుడి సంపద కూడా నా కాలి మీద అంటే నా కాలి గోటి కిందే ఉంటుంది కదా. నీకు ఎంత అవసరమో ఎప్పుడు ఏది ఇవ్వాలి అనేది కూడా నాకు బాగా తెలుసు. కాబట్టి రేపు నీ యొక్క ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తీర్చేటువంటి ఒక మార్గము అనేది నీ ముందుకు వస్తుంది. అది వ్యాపారంలో లాభమా, లేదంటే ఆగిపోయినటువంటి జీవితమా, లేదా అనుకోనటువంటి ఒక ధన లాభమా, ఇలా ఏదైనా కానీ ఆకలిలో కానీ లేదంటే అప్పులతో కానీ నీవు ఉండే ఎందుకే. కాబట్టి నీవు ఏదైనా కానీ ధైర్యంగా ఉండు. నీ దారి అంతా కూడా సులభం చేయబోతున్నాను. లోకంలో మనుషులు రంగులు మారుస్తూ ఉంటారు, కానీ నీవు నమ్ముకున్నటువంటి ఈ యొక్క భగవంతుడు ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటాడు. నన్ను నమ్మి అడుగు వేశావు కదా, నేను నిన్ను అంతా కూడా అసలు ఎక్కడా కూడా పడిపోనివ్వను. రేపు నీకు వచ్చేటువంటి ఈ యొక్క వార్త కేవలం సమాధానం కాదు, అది నా యొక్క స్పర్శ, అది నేను నీకు ఇచ్చేటువంటి భరోసా. ఆ యొక్క వార్త నీవు విన్నప్పుడు నీ యొక్క మనసులో నిశ్చితంగా మారిపోతుంది. చూడు, నీకు పట్టినటువంటి ప్రతి ఒక్క నిందకు సమాధానం ఆ యొక్క వార్తలోనే నీకు దొరుకుతుంది. ఈ సత్యం ఏమిటో ప్రపంచానికి తెలిసేటువంటి రోజు రేపే. అయితే సత్యం వైపు నేను ఉంటాను, ఆ యొక్క సత్యమే నీకు విజయాన్ని ఇస్తుంది అని నీవు కూడా నమ్మాలి. నీవు నా దగ్గరకు రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు, కానీ ఏదో ఒక ఆటంకము అనేది నిన్ను
నన్ను ఆపుతుంది కదా, అది కూడా నాలోనే నీ యొక్క అంటే నీ వినాకం పర్వత చెందాలి అనేసి నేను నీ నుండి వేచి చూస్తున్నాను. కానీ ఇప్పుడు నీవు అన్నిటింటా కూడా సిద్ధమయ్యావు. రేపు తప్పకుండా ఒక సమయం అంటూ చెప్పాను కదా, ఆ యొక్క సమయానికి నీ మనసులో భారం అంతా కూడా తగ్గి అద్భుతమైనటువంటి ప్రశాంతత అనేది నీకు కలిగే విధంగా చేశాను. అదే నీకు అంటే మొదటి శుభవార్త. దాని వెంటే భౌతికమైనటువంటి సంతోషం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. నా బిడ్డవు ఆనందంగా ఉండడమే నాకు కావాల్సినటువంటి నాకు దక్షిణ. ప్రతిరోజు కూడా నా ఫోటో ముందు దీపం వెలిగించి నీ యొక్క బాధలను చెప్పుకుంటూ నేను వినడం లేదు అని చెప్పేసి నువ్వు అంటున్నావు కదా, ఆ యొక్క దీపం వెలుగులతోనే నీకు ఒక మంచి ప్రసాదాన్ని ఇవ్వబోతున్నాను. నీ యొక్క ప్రార్థనలు, నీ యొక్క పూజలు, నీ యొక్క అవకాశాలు అన్నింటినీ తాకాయి. అందుకే ఈ రోజు నేను నీ ముందుకు వచ్చి ఈ యొక్క సందేశం నీవు వినే విధంగా చేశాను. రేపు ఖచ్చితంగా నీ యొక్క భక్తికి పరాకాష్ట, నీవు నా మీద ఉంచినటువంటి నమ్మకానికి నేను ఇస్తున్నటువంటి బహుమతి అదే ఆ వార్త నీవు విన్నప్పుడు నా వైపు కృతజ్ఞతగా చూడు. ఆ చూపు చాలు నాకు. నీ కళ్ళల్లో ఆనందం చూడడమే నా యొక్క ప్రథమ కర్తవ్యం. చూడు, ఈ ప్రపంచంలో ఏది కూడా శాశ్వతం కాదు. సుఖం తరువాత దుఃఖము అనేది వస్తూనే ఉంటుంది. దుఃఖం తర్వాత సుఖం రావడం ఇటువంటివి అన్నీ కూడా సహజమే. కానీ నా యొక్క భక్తుడికి దుఃఖం వస్తే అది అన్నిటినీ కూడా బలవంతుల్ని చేయడానికే. ఇప్పుడు నీవు ఇన్ని కష్టాలను తట్టుకొని నిలబడగలిగావు. అందుకే సుఖాన్ని అనుభవించేటువంటి అర్హత నీకు దక్కబోతుంది. రేపటి నుండి అన్నీ కూడా నీకు మంచి రోజులే రాబోతున్నాయి. నీ జీవితంలో వసంతాన్ని తెచ్చేటువంటి రోజు రేపటి నుండే మీకు మొదలవబోతుంది. నీకు ఎండిపోయినటువంటి చెప్పుల్లా కాకుండా చిగురించినటువంటి మొక్కల్లా ఎదగాలి. నీ యొక్క దీవెనలు నీకు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటాయి. నీవు ఎంతమందికి సహాయం చేశావు, కానీ నీకు అవసరం వచ్చినప్పుడు ఎవ్వరూ కూడా నీకు సహాయం అనేది చేయడానికి ముందుకు రావడం లేదు అని చెప్పి బాధపడుతున్నావు. చూడు బిడ్డ, నీవు మనుషులో అంటే లేకపోయినా, అసలు ఎవరు కూడా లేకపోయినా పర్వాలేదు, ఎవరు నీకు సహాయం చేయకపోయినా పర్వాలేదు, సృష్టికర్తమైనటువంటి నేను నీకు తోడుగా ఉండగా నీకు ఎందుకు ఎవరో సహాయం చేయవలసినటువంటి ధర్మం నీకెందుకు? చేసినటువంటి సహాయమే నిన్ను ఈ రోజున కాపాడుతుంది. నీకు రేపు అందేటువంటి ఆ యొక్క శుభవార్త నీవు చేసినటువంటి పుణ్య ఫలితమే. అది నీకు అపరిచిత రూపంలో రావచ్చు, లేదంటే ఒక అద్భుతమైనటువంటి అవకాశ రూపంలో రావచ్చు. ఇలా ఏదైనా కానీ అది నేను పంపించేటువంటి అంటే అది మాత్రం గుర్తు చేసుకో చాలు. నీవు ఎప్పుడూ కూడా ఒంటరివి కాదు. నీ యొక్క మనసులో నేను ఎన్నో కోరికలను రేపెత్తించాను. కొన్ని చెప్పుకోలేనివి, కొన్ని చెప్పుకునేవి, కొన్ని తీరనివి, కొన్ని తీరకపోయినవి, కొన్ని తీరినవి నాకు తెలుసు. ఏ కోరిక అనేది నీకు మంచిదో, ఏది నీకు అంతా కూడా మంచి అనేది నేను నిర్ణయిస్తాను. రేపు వచ్చేటువంటి ఈ యొక్క వార్త నీకు నిజంగా అవసరమైనటువంటి దాని గురించే ఉండే విధంగా అయితే నేను నీకు మేలు చేసే విధంగానే ఈ యొక్క వార్త అనేది నీకు ఉంటుంది. నీవు కోరుకున్నటువంటి దానికంటే కూడా చాలా గొప్పది నీకు లభించబోతుంది. నా యొక్క సంకల్పం అనేది నీ యొక్క జీవితాన్ని ఉన్నంతగా తీర్చిదిద్దబోతుంది. ధైర్యంగా ఉండు. అలాగే నీ యొక్క తల్లి నీ వెంటే ఉంటుందని నీవు గుర్తుంచుకో. ఈ రోజున ఈ యొక్క సందేశంలో వచ్చినటువంటి ప్రతి క్షణం నీలో ఒక కొత్త శక్తి అనేది ప్రవహిస్తుంది. అవునా, గమనించావా? అది కూడా నా యొక్క కృపై. ఈ యొక్క మాటలు కేవలం శబ్దాలు కావు. ఇవి నీ యొక్క ఆత్మకు నేను ఇస్తున్నటువంటి ఊరట. రేపు తప్పకుండా జరగబోయేటువంటి ఒక అద్భుతము అనేది కూడా నీవు కొత్త దానిని చూపించబోతుంది. ఇప్పటి వరకు చీకటిలో నడిచావు, ఇక నీవు అన్నిటినీ కూడా వెలుగులోకి నడిపించే విధంగా నీ తల్లి నీకు చేయబోతుంది. నా చెయ్యి పట్టుకొని నేను నిన్ను జాగ్రత్తగా నడిపిస్తాను. నీ భవిష్యత్తు ఎంతో ఉజ్వలంగా ఉండబోతుంది. నన్ను నమ్ముకున్నావు, అలాగే నా యొక్క మాటల్లో కూడా నమ్మావు. రేపు వచ్చేటువంటి ఈ యొక్క శుభవార్త ఏమిటి అనేది తప్పకుండా తెలుసుకో. అది విన్నప్పుడు ఆవేశపడవద్దు, గర్వపడవద్దు. అది అంతా కూడా నా భిక్షే అని నీవు గుర్తు చేసుకో చాలు. ఇక ఈ వార్త నీవు విన్నందని నీకు నేర్పిస్తుంది భక్తుల్ని ఏ విధంగా పెంచాలి. నీ యొక్క జీవితంలో జరిగేటువంటి ప్రతి ఒక్క మార్పు అనేది కూడా నీ ఆత్మకు ఎదుగు విధంగా తోడ్పడాలి. చూడు, ఈ యొక్క లోకానికి నీవు ఆదర్శంగా ఉండాలి. ఇక రేపు తప్పకుండా ఆ యొక్క సమయము అంటూ చెప్పాను కదా, ఆ సమయంలో నీకు ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించుకుంటాలి. ఆ యొక్క సమయం కోసం నీవు ప్రశాంతంగా ఇప్పటి నుండి ఎదురు చూడండి. ఈరోజు ఆ తల్లి ఎంతో అద్భుతమైనటువంటి హామీ ఇచ్చారండి. అయితే ఆ తల్లి మాటలు కేవలం మన యొక్క హృదయాలను తాకాయి. అంతేకాకుండా రేపటి లోపు వచ్చేటువంటి ఏదో ఒక వార్త అనేది తప్పకుండా ఇప్పుడు ఎవరైతే విన్నారో ఆ తల్లి భక్తులు వారి యొక్క జీవితంలో వెలుగు అనేది నింపే విధంగా ఆ యొక్క ఆశ అనేది ఆ తల్లి చెప్పింది కదండి. కాబట్టి ఆ తల్లి చెప్పినట్లుగా సంపూర్ణ విశ్వాసంతో, సహనంతో ఉండనండి. నీ యొక్క కన్నీళ్ళు ఎప్పుడూ కూడా మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. ఈ రోజున మనకు ఈ యొక్క వీడియో రూపంలో మనకు ఎంతో ఈ విధంగా ఈ యొక్క మాటలన్నీ కూడా ఒక మంచి సందేశాన్ని అందివ్వాలని చెప్పేసి ఆ తల్లి అంటే అనుకుంటున్నారేమో. తప్పకుండా ఏ భక్తుడో దేని గురించి అయితే ఆలోచిస్తూ, దేని గురించి అయితే బెంగ పెట్టుకొని కూర్చొని ఉంటారో, ఈ విధంగా ఈ యొక్క మాటలు అన్నీ కూడా విన్నా చాలు కొంతమందిలో చైతన్యం అనేది వస్తుంది, కొంతమందికి చాలా ఆనందము అనేది వేస్తుంది, కొంతమందికి ప్రశాంతంగా ఉంటుంది, రిలీఫ్ అవుతూ ఉంటారండి.
కొన్ని సమస్యలు అన్నీ కూడా అమ్మయ్య ఏదో ఒక హామీ వచ్చిందిలే, ఏదో ఒక రూపంలో ఆ తల్లి మనకు ఈ విధంగా చెప్తున్నారు, మనకు ఉన్నటువంటి అంటే సిచ్యువేషన్ అనేది మనకు ఈ విధంగా సూట్ అవుతుంది అండి, తప్పకుండా ఏదో ఒక మార్పు అయితే ఖచ్చితంగా మన యొక్క జీవితంలోకి తీసుకురాబోతున్నారు అనేసి అనుకుంటూ ఉంటారండి. ఈ విధంగా మీలో ఆ యొక్క ధైర్యము అనేది కూడా వచ్చింది అంటే తప్పకుండా ఈ యొక్క సందేశానికి ఒక పరమార్థము అనేది కూడా ఉంటుందన్నమాట. దానికి అంటే మరి దీన్ని ఉద్దేశించే మంచి మంచి సందేశాలను ప్రతిరోజు కూడా నీ ముందుకు తీసుకురావడం అనేది జరుగుతుందండి. మరి ఈ రోజున ఆ దుర్గమ్మ అందించినటువంటి ఈ యొక్క సందేశ రూపంలో కూడా ఈ రోజున విన్నటువంటి ప్రతి ఒక్క భక్తులు కూడా దీనిలో ఉన్న పరమార్థం మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నానండి. మరి నచ్చితే మరికొంతమందికి ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఎవరైతే ఇటువంటి ప్రశాంతకరమైనటువంటి మాటలను అంటే సాక్షాత్తు ఆ దుర్గమ్మే మనకు అందిస్తున్నారు అనేటువంటి ఒక భావనతో వినేటువంటి వారు చాలామంది ఉంటారండి. కాబట్టి ఆ తల్లి మాకు ఈ విధమైనటువంటి మంచి మాటలు చెప్పడము మనం వినడం ప్రతిరోజు కూడా ఈ విధంగా జరుగుతూ ఉంటుంది కదండి. మరి తెలియనటువంటి కొంతమంది భక్తులు కూడా ఈ వీడియోని అనేది ఉపయోగపడితే తప్పకుండా ఇది కూడా ఆ దుర్గమ్మ చేసినటువంటి సేవలాగానే మనకు భావించి ఈ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మరికొందరికి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. తిరిగి మరలా రేపటి వీడియోలో అయితే కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సర్వేజన సుగుణం భవతు.